తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కుప్పాశ్రీ విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. శ్రీలక్ష్మి గారు నమస్కారం అండి. విజయశ్రీ గారు, మనం 16 నామాల వరకు అమ్మవారి చెప్పుకున్నాము. ఈరోజు 17వ నామం వివరిస్తారా? తప్పకుండానండి. నామాలు వివరించడంలో ఆనందాన్ని చాలా చాలా అనుభవిస్తున్నానండి నేను. ఆ సౌందర్య వర్ణన చూస్తుంటే మనసు నిండిపోతుంది. వింటూ ఉంటే నేను అంతే తన్మయం పొందుతున్నానండి. ఇంకొక చక్కని సౌందర్య వర్ణన ఏంటంటే అమ్మవారి యొక్క, మీరు అన్నారు కదా ముఖమండలం వరకు పూర్తయిందా అని. సో మనం కురుల దగ్గర నుంచి మొదలుపెట్టి ముఖమండలము, వదనము, నేత్రము, నాసిక, రదనము ఇవన్నీ పూర్తి చేసుకున్నాం. ఈ రదనం కింద అయిపోయిన తర్వాత కంఠసీమ వస్తుంది. ఇప్పుడు కంఠం అంటే ఈ ముఖమండలం అంతా అయిపోయింది. ముఖమండలం నుంచి ఇప్పుడు కింద భాగానికి వస్తున్నాం. దీనికి కంబు పూగ సమచ్ఛాయ కందరాయే నమో నమః. ఎంత ఆ పదాల యొక్క ఎన్నిక కూడా చూడండి, కవులు ఎంత చక్కటి రాశారంటే కంబు పూగ. కంబు అంటేనే అసలు కంఠం. కంబు పూగ. కంబు అంటే ఇంకా అనేక అర్థాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం కంబు పూగ సమచ్ఛాయ కందరాయే నమో నమః. అది కూడా ఏంటి, కంబు అంటే కందరాయే నమో నమః. కంబు అంటే ముందు అసలు శంఖం, అందుకనే శంఖంతో పోలుస్తారు మెడని. కంబు పూగ సమచ్ఛాయ. మళ్ళీ పూగ అంటే పోక చెట్టు. అదేమిటండి, పోక చెట్టు వర్ణన కూడా ఉంది మరి ఇక్కడ. కంబు పూగ సమచ్ఛాయ అంటే కంబు అనేది శంఖం, ఇక్కడ తెల్లటి శంఖం, దానితో సమచ్ఛాయ సమానమైనటువంటి ఛాయలో. కంబు పూగ సమచ్ఛాయ కందరాయే నమో నమః. కందరం అంటే ఇక్కడ మెడ. మళ్ళీ ఈవిడ యొక్క మెడ ఎలా ఉందంటే కంఠము ఒక చక్కటి శంఖాకారంలో ఉంది. కంఠం శంఖాకారంలో ఉంది. మళ్ళీ ఈ పూగ అనేది ఎందుకు ఇచ్చాడంటే ఇది పోక చెట్టు. పోక చెట్టుకి మీరు గమనించారు, నున్నగా ఉంటుంది పోక చెట్టు యొక్క మొండం. పైన ఆకులు ఎక్కడో ఉంటాయి. పొగ చెట్లు. ఆ యొక్క ఒక్క చెట్టు నున్నగా ఆకుపచ్చ రంగులో మెరుస్తూ ఉంటుంది. దాని యొక్క కాడ మధ్యలో మూడు ఇవి ఉంటాయి, గీతలు. అందుకని కంబు పూగ సమచ్ఛాయ కందరాయే నమో నమః. కందరం అంటే మెడ. కంఠం. మనం ఆడవాళ్ళం మెడ అనుకుంటే ఇది కంఠం. కానీ కంఠసీమ ఎంత అదృష్టం చేసుకుందండి. సువర్ణ ఆభరణాలు, మాణిక్యాలు, మణులు అన్ని కంఠసీమలోనే. అంటే కంఠం ఎంత అదృష్టం చేసుకుందో కదా. అదృష్టం చేసుకుంది అమ్మవారికి ఉంటూ ఇంకా అదృష్టం చాలా. అది ఆ అద్భుతమైన నామాలు ఎలా కూర్చారంటే ఈ కంఠసీమలో పోలిక చెప్పినటువంటి శంఖం ముందు ఎంత అదృష్టవంతురాలు. ఆ దానిమ్మ పండే అనుకున్నాం ఇందాక. అవును. ఈ శంఖము తన యొక్క స్వచ్ఛమైనటువంటి వర్ణాన్ని, శంఖానికి కూడా 3 గీతలు ఉంటాయి కింద. ఇట్లా శంఖం 3 గీతలు ఉంటాయి కింద. ఆ యొక్క శంఖము తన ఆకారాన్ని, తన యొక్క ఛాయని, గీతల్ని, తన యొక్క సౌందర్యాన్ని, తెలుపుని అన్నీ కూడా అమ్మవారి మెడ దగ్గరికి వెళ్ళి సామ్యం పోల్చుకుంది. నేను ఇట్లా ఉంటే బాగుంటుంది కదా, నేను ఇట్లా ఉంటే బాగుంటుంది కదా. ఎంత అదృష్టం ఆ శంఖం. అందుకనే దధి శంఖం తుషారభవన్. చంద్రుడు కూడా అమ్మవారితో పాటు పుట్టినవాడేగా క్షీర సముద్రంలో. ఆయనకి దధి శంఖము తుషారాభం ఈ 3 యొక్క తెలుపు ఆయనకని చెప్తారు. ఇక్కడ ఈ తెల్లటి శంఖము అమ్మవారి మెడలాగా ఉందని చెప్తూ దాని మీద పూగా అని ఎందుకు చెప్పారంటే పోక చెట్టు యొక్క ఆ 3 రేఖలు ఎలా ఉంటాయి, గీతలు ఎలా ఉంటాయో అమ్మవారి యొక్క మెడ మీద కూడా 3 రేఖలు ఉన్నాయట. 3 రేఖలు. ఇక్కడ 3 రేఖలు ఉంటే అందమైన మెడ కింద లెక్క. ఇక్కడ మూడు మడతలు పడతాయి. ఇక్కడ 3 మడతలు పడతాయి. అందమైన మెడ ఉన్న వాళ్ళకి ఇక్కడ 3 మడతలు పడతాయిట. ఆ 3 మడతలు కూడా సౌందర్యానికి చిహ్నాలుగా చెప్పారు. వీటి అందుకని మీరు అన్నారు ఇందాక బంగారం అన్ని వేసుకునేది మెడ మీద. హారరేఖలు అని పేరు వాటికి. అందుకే హారరేఖలు అంటారు. హారరేఖలు ఎందుకంటే ఈ 3 గీతలు ఉన్నటువంటి శంఖం లాంటి మెడలో ఒక హారం వేస్తే హారానికి అందం వస్తుంది. ఆ యొక్క మెడ వంపులో ఉన్నటువంటి సౌందర్యానికి. అటువంటి అద్భుతమైనటువంటి కంబు పూగ సమచ్ఛాయ కందరాయే నమో నమః.
ఒకసారి చెప్పండి. కంబు పూగ సమచ్ఛాయ కంధరాయ నమో నమః. కంబు పూగ సమచ్ఛాయ కందరాయ నమో నమః. కంఠసీమ ఎంత అదృష్టం చేసుకుంది. సో ఈ రకంగా శంఖం లాంటి కంఠం అంటే శంఖం మీద ఉన్నటువంటి తెలుపు, పోక చెట్టుకున్నటువంటి 3 రేఖలు కలిగినటువంటి ఆకారంలో అమ్మవారి మెడ ఉంది. అంటే యాక్చువల్గా ఎప్పుడు చెప్పుకున్నా మనం ఇటు నుంచి అటు చెప్పుకోవాలి కదా. అమ్మవారి మెడ అద్భుతమైన సౌందర్యంతో ఒక శంఖంలాగా కనిపిస్తోంది. ఆ శంఖంలాగా ఎలా కనిపిస్తుంది? అమ్మవారి మెడ ముందు శంఖంలాగా ఉంది. అలాంటి ఇది ఎక్కడ కనిపిస్తుంది? శంఖంలో కనిపించింది. అలా అమ్మవారిని ఎవరైనా దర్శించారంటే మరి వసిన్యాది వాగ్దేవతలు, లక్ష్మీ సరస్వతులు, మహామునులు వీళ్ళందరూ దర్శించారు. ఈ దర్శించిన వాళ్ళు ఎప్పుడైనా సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక శంఖం చూస్తే అయ్యో అమ్మవారి మెడ ఇలాగే ఉంది అనుకుంటారు వాళ్ళు. అందుకని ఇప్పుడు మనకు అమ్మవారి దర్శనం ఏం లేదుగా, మరి మనం ఇలా చదువుకుని సంబరపడాల్సిన వాళ్ళమే. దర్శనం ఏమన్నా ఇస్తుందేమో, ఆ సమయంలో మనం ఆవిడ మెడ చూస్తామా, ఆవిడ ముఖం చూస్తామా? ముందు మనకి ప్రభావంతోనే మనం పక్కన పడిపోయి ఉంటాం. మన మానవ నేత్రాలకి అమ్మవారి దర్శనం ఇస్తే ఆ ప్రభావాన్ని తట్టుకునే శక్తి కూడా మనకు ఉండాలిగా. అందుకని మన బోటి వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఇదో శంఖం చూసావు కదా నువ్వు, నీకు శంఖం తెలుసుగా, అమ్మవారి మెడ తెలియకపోయినా ముందు శంఖాన్ని చూడు, అమ్మవారి మెడ ఇలా ఉందని తెలుసుకో. ఎందుకంటే నువ్వు కలికాలం మనిషివి, నీకు మరి అమ్మవారి దర్శనం కావాలంటే చాలా కష్టపడాలి. కలికాలంలో నామస్మరణమే. ఇప్పుడు విష్ణు సహస్రంలో కూడా చివరికి వస్తుంది కదా, ఒక్కసారి నా సర్వ దుఃఖోపశాంతి అని. అట్లాగే స్మరణ మాత్రం చేత మనం దేవతలను ప్రసన్నం చేసుకోవాలి కనుక అలా చేసుకున్న దేవతల దర్శనం ఇస్తే అప్పుడు మెడ చూస్తారా, ముఖం చూస్తారా భక్తులు. అందుకని అంత ప్రభావం ఉన్నటువంటి దేవతా దర్శనాలను చూసుకునే ముందు శంఖాన్ని చూడు నువ్వు, అప్పుడు అమ్మవారి మెడ కూడా నీకు అలాగే దర్శనం ఇస్తుంది అని ఇటు నుంచి అటు వెళ్ళవయ్యా, నువ్వు కలికాలం భక్తుడివి కదా అని చెప్తున్నారు. మరి ఆ కాలంలో భక్తులకు అమ్మవారి దర్శనం ఇచ్చింది, వచ్చి మాట్లాడింది, యుద్ధాల్లో సహాయం చేసింది, మనుషుల్లా కలిసిపోయింది అమ్మవారు. అందుకని ఆడపిల్ల పుడితే అమ్మవారు అనుకునేది అందుకే. ఎందుకంటే మనుషుల్లో స్త్రీ పిల్లల్లో ఆవిడ యా దేవి సర్వభూతేషు స్త్రీ రూపేణ సంస్థిత ఉంది కనుక అమ్మవారి యొక్క మెడ యొక్క సౌందర్యాన్ని ముందు శంఖంతో పోల్చారు, పోక చెట్టుతో కూడా పోల్చారు. ఇప్పుడు పోక చెట్టుతో ఎందుకు పోల్చారో ఆలోచించాలి. పోక చెట్టుతో ఎందుకు పోల్చారంటే మన వాళ్ళకి తెలుగులో ఒక మాట ఉందండి, రాక పోక. వాన రాకడా ప్రాణపోకడా తెలియదు అనేవారు మన పూర్వకాలం. రాక అంటే సరే రావటం, పోక అంటే పోవటం. ఆ పోక చెట్టుకి పోక అని ఎందుకు మాట్లాడుతున్నారంటే దాన్ని ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క ముఖ దర్శనము, దాని కింద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శంఖముతో పోల్చినటువంటి గ్రీవ సౌందర్యం, కంధరాయ నమో నమః, ఈ సౌందర్యాన్ని దర్శిస్తే కనుక పోక అశుభాలన్నీ పోతాయి, శుభాల రాక. అబ్బాబ్బా, ఎంత అద్భుతమైన భావం అండి అది. మరి శుభాల రాక, దుఃఖాల పోక. అందుకే కంబు పూగ, పోక అంటేనే అది తెలుగులో చక్కటి పదం కదా, పోక రాక పోక అనేది. ఆ చక్కటి తెలుగు పదాన్ని మన కవులు ఎలా వాడుకున్నారంటే అశుభాలన్నీ పోక, శుభాలన్నీ రాక. ఇలా కూడా మనం అమ్మవారి యొక్క కంఠ దర్శనం చేసుకుంటే మనకి ఏదైనా చిన్నపాటి అశుభాలు దుఃఖాలు ఉంటే అన్నీ వెళ్ళిపోయి శుభాలన్నీ లోపలికి వస్తాయి, అశుభాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఆ కంఠాన్ని తలుచుకుంటేనే చాలు, తలుచుకుంటే బలం. కంబు పూగ సమచ్ఛాయ కంధరాయ నమో నమః. ఇక్కడికి అయిందా? ఇంకా శంఖం యొక్క జన్మస్థానం ఇది సముద్రం. అవునండి, అది కూడా సముద్రంలోనే. చంద్రుడు అక్కడే పుట్టాడు, శంఖం కూడా అక్కడే పుట్టింది, లక్ష్మీదేవి అక్కడే పుట్టింది. ఇంతమంది జన్మించినటువంటి ఆ యొక్క క్షీరసాగరంలో ఈ శంఖం అక్కడ ఇదైంది కదా. ఇప్పుడు ఈ శంఖం లాంటి మెడ ఉండగానే సరికాదుగా. అవును కదా. ఆ శంఖం లాంటి మెడ ఎందుకుందంటే అమ్మవారికి ఆవిడొక్కసారి దుష్ట శక్తుల్ని బయటికి తరమాలంటే శంఖారావమే చేస్తుందిగా యుద్ధంలో. మరి మహిషాసురుణ్ణి, రక్తబీజుణ్ణి, శంభుల్ని వీళ్ళందరూ అమ్మవారు భిన్న భిన్న రూపాల్లో వచ్చి సంహరించిందేగా. మరి విజయ శంఖారావం పూరించాల్సిందేగా. ఆ విజయ శంఖారావం లాంటి మెడ ఉంది మరి ఆవిడకి. ఆవిడ కంఠసీమే విజయ శంఖారావం, ఆ విజయ శంఖారావం ఆవిడ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న దుష్ట శక్తులన్నీ పారిపోతాయి, శుభశక్తులన్నీ ఆవిడ పక్కన వచ్చి తీరుతాయి. మన వారాహిదేవి, లక్ష్మీ సరస్వతులు, శ్యామలాదేవి వీళ్ళందరూ పక్కన చక్కగా రాజశ్యామలందరూ
చక్కగా సహాయం చేస్తూ ఉంటారు. దుష్ట శక్తులు అనేవి దూరంగా వెళ్ళిపోతాయి. ఆ పోక రాక పోక ఇదన్నమాట. ఆవిడ యొక్క కంఠస్వరము అంత అద్భుతం అండి. ఆ శంఖమే అద్భుతము, దాంట్లో ఉండేటువంటి శంఖారావమే అద్భుతం. ఆ శంఖంలో ఉండేటువంటి సౌందర్యం చూస్తేనేమో కళ్ళు తిప్పుకోలేము. ఆ శంఖంలో ఉండేటువంటి అద్భుత ప్రయోగంతోనేమో అసలు మనం ఇంత అద్భుతమైన నామమంత్రాలు మనం ఎందుకు చదువుకోవట్లేదు? భారతీయ తత్వం తెలిసిన వాళ్ళు అమ్మవారి యొక్క స్వరూపం అనేది కులం లేదు, మతం లేదు, జాతి లేదు. మన సృష్టికి మూలమాత, విశ్వమాత అయినటువంటి ఆ లలితాదేవి యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకొని ప్రయత్నించి చదువుకుంటే మనకు అసలు దేనికి లోటు ఉండదని. అన్నదాయన మహా, వసుదాయన మహా ఆవిడ నామాల్లో వస్తుంది. అన్నము ఆవిడే ఇస్తుంది, వసువులు ఆవిడే ఇస్తుంది. విశ్వగ్రాస కదండి, విశ్వగ్రాస. విశ్వంలో ఉండే అందరికీ గ్రాసం ఆవిడే ఇస్తుంది. విశ్వమాత, విశ్వగ్రాస. అటువంటి అద్భుతమైన నామాలని మొత్తం జాతి మొత్తం తెలుసుకోవాలి. ఏ భాష అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా మొత్తం అంటే మానవ జాతి అంతా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ముఖ్యంగా బాగా జగదంబ జగదంబ అని మన నార్త్ సైడ్ కూడా అంటూ ఉంటారు కదా. కాళికాదేవి అనుకోనండి, జగదంబ అనుకోనండి, మన తెలుగు వాళ్ళంతా లలితాదేవి అనుకోనండి. మొత్తానికి మూల కారణ శక్తి అయితే ఆవిడేగా. మూల కారణ శక్తి అమ్మవారే. ఆవిడ యొక్క సౌందర్య ప్రాంతంలో వాళ్ళు కొలుస్తా ఉంటారు. కాళికాదేవి, ఎందుకంటే విజయవాడలో దుర్గాదేవి, ఇటువైపు అంతా లలితాదేవి అంటారు. ఎక్కడ ఏదైతే ఏంటి ఆవిడ రూపమే కదా. 10 మంది పిల్లలు ఉంటే 10 మంది ఒక తల్లికి పుట్టిన వాళ్ళే కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు, కానీ అందరూ ఆవిడ పిల్లలే కదా. అలాగే ఈ జనాలంతా కూడా ఏ అమ్మవారిని కొలిచినా కూడా ఆవిడ యొక్క అంశలే వాళ్ళందరూ. విశ్వమాతనే తలుచుకోవాలి. ఆ రకంగా విజయ శంఖారావం చేసినటువంటి ఆ కంఠసీమని శంఖంతో పోల్చడంతో శంఖం యొక్క జన్మ కూడా పవిత్రమైపోయింది. అంటే యుద్ధ భూమిలో ఒక్కసారి శంఖారావం ముందు చేస్తారు. మన కౌరవులు పాండవులు కూడా యుద్ధం చేసినప్పుడు మనకి వర్ణిస్తూ ఉంటారు. ఎవరి పాంచజన్యం, ఎవరి శంఖము, ఇలా రకరకాలుగా శంఖాలకు పేర్లు కూడా ఉన్నాయి కదా. పాంచజన్యం ఎవరి శంఖము, అలా రకరకాల పేర్లు ఉన్నటువంటి ఆ శంఖాలని వాళ్ళు పూరిస్తే ఓ ఇది బలాని వాడి శంఖము అని శబ్దం తెలిసిపోతుంది. ఒక్కొక్క శంఖానికి ఒక్కొక్క రావం కదా. శంఖారావంలో ఎవరి శంఖారావం వాళ్ళు భిన్నంగా పెట్టుకుంటారు. అందుకని చేసి ఒకసారి యుద్ధం మొదలు పెట్టేటప్పుడు ఎవరు శంఖారావం చేస్తారో అది ఏ శంఖారావమో కూడా తెలిసిపోతుంది. అవతల భీష్ముడు చేశాడా, ఇక్కడ దుర్యోధనుడు చేశాడా, లేదంటే కనుక ఇక్కడ అర్జునుడు చేశాడా, శ్రీకృష్ణుడు చేశాడా. అంటే ఇప్పుడు మనం మాట్లాడితే పలానా వాళ్ళ వాయిస్ వినపడింది అన్నట్టుగా శంఖారావం తెలిసిపోతుంది. వాళ్ళ శంఖాలు వేరు కదా. అందుకని ఆ శంఖాల గురించి కూడా ఒకసారి చెప్పుకుందాం అండి. భగవద్గీతలో మంచి శ్లోకాలు ఉన్నాయి దానికి. మనం అదొక ఎపిసోడ్ చేద్దాం. ఈ శంఖారావానికి ఇటువంటి సుశబ్దాలు ఉన్నాయి, ఈ శంఖారావం ఊదితే ఇటువంటి ప్రయోగాలు ప్రభావాలు ఉంటాయి అని కూడా చాలా అద్భుతమైనటువంటి శంఖాల గురించి వివరణ ఉన్నటువంటి చాప్టర్ ఒకటి ఉంది మనకి. అది కూడా మనం ఒక ఎపిసోడ్ లో చేసుకుందాం తప్పకుండా. ప్రస్తుతానికి కంబుపూగ సమచ్ఛాయ కందరాయ నమో నమః నామంలో అమ్మవారి యొక్క కంఠసీమ ఈ శంఖంతో ఉండటంతో, దాని మీద పోక చెట్టు యొక్క గీతలు 3 ఉండటంతో పద్మిని జాతి స్త్రీలలో ఇటువంటి లక్షణాలు ఉంటాయని కూడా కావ్యకర్తలు వివరిస్తారు. పద్మిని జాతి స్త్రీలు అంటేనండి వాళ్ళ సౌందర్యమే వేరు. పద్మిని జాతి స్త్రీల సౌందర్యం, వాళ్ళు సౌందర్యానికి ప్రతీకలుగా ఉంటారు. కళ్ళు అంటే ఇలా ఉండాలి అంటే వాడు పద్మిని జాతి అంటే మళ్ళీ పద్మజాతి వాళ్ళే, అమ్మవారి జాతి కదా. వాళ్ళకి ప్రత్యేకించి పద్మిని జాతి స్త్రీలని పేరు. ఆ పద్మిని జాతి స్త్రీలకు ఒక ప్రత్యేక గుణం ఉందండి. అసలు స్త్రీలకి ఉండేటువంటి సృష్టి కర్తలు కదా వాళ్ళు. వాళ్ళకు ఉండేటువంటి శక్తిని వర్ణించాలంటే మన కవులు చాలా అద్భుతంగా వర్ణించి పెట్టారు. అవి కావ్యాలు చదవరు, అవి వారి పోనీ ఆచరణలో పెట్టడానికి కూడా స్త్రీ యొక్క శక్తిని, పవిత్రతని తెలుసుకునే ఉద్దేశం ఎవరికి లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక చెట్టు, కొన్ని చెట్లల్లో కూడా ఏమంటారు నపుంసక వృక్షాలు ఉన్నాయంటారు. అన్ని చెట్లు ఫలించవు, కొన్ని నపుంసక వృక్షాలు ఉండేవి ఇదివరకు రోజులు, గొడ్డు చెట్లు అనేవారు. ఇప్పటికి కూడా కొన్ని చెట్లు మనం కాయలు కాస్తాయని తెచ్చేస్తాం, అవి కాయ పువ్వులు కూడా అలాగే పూస్తాయంటే అసలు పువ్వు మొగ్గే రాదు వాటికి. అటువంటి చెట్లు ఉద్యానవనాల్లో ఉన్నట్టయితే రాణులు పద్మిని జాతి స్త్రీలను పిలిపించి దాని దోహనం అంటారు. ఆ చెట్టుని తన్నిస్తారు వీళ్ళ కాలి చేత, పాద దోహన క్రియ అంటారు దాన్ని. ఆ పాదంతో ఆ చెట్టుని ఒకసారి తనితే అది పుష్పిస్తుందండి. అలా సంస్కృత నాటకంలో ఒక దాంట్లో పద్మిని జాతి స్త్రీ అయినటువంటి నాయకి వచ్చి ఒక చెట్టుని దాని కాలుతో తనితే
ఆ చెట్టు పుష్పించడం అది అశోక వృక్షం పుష్పించడం మొదలవుతుంది. ఎన్ని అద్భుతాలు ఉన్నాయండి మన కావ్యాల్లో, మన పురాణాల్లో. అంటే దోహద క్రియ అనేటువంటిది ఎలా దోహదం చేస్తుంది అంటే, పాదం యొక్క స్పర్శ చేత కూడా ఒక చెట్టుని వికసింపజేయగల శక్తి సృష్టిలో స్త్రీకి మాత్రమే ఉంది. స్త్రీకి ఒక్కదానికే ఉంది. మరి పద్మినీ జాతి స్త్రీలనే తీసుకొచ్చి ఆ చెట్లను ఎందుకు మరి దోహద క్రియ చేయిస్తున్నారు అంటే, ఆ స్త్రీ యొక్క పాదంలో అంత మహత్యం ఉంది. అలా చేసినప్పుడు ఆ చెట్టు వికసించేది, చక్కగా పుష్పవతి అయ్యేది ఆ చెట్టు, పుష్పాలు దానికి కూడా వచ్చేవి చక్కగా. ఆ రకంగా పద్మినీ జాతి స్త్రీలకు ఉండేటువంటి కంఠహార సీమల్లో ఏ ఏ రేఖలు ఉన్నాయో అవి శంఖానికి ఉంటాయి. ఆ శంఖంలాగా అమ్మవారి మెడ ఉంది. ఇంత ఆవిడ మెడ ఉండటం ఒక ఎత్తు, అంత అందంగా ఆ మెడతో ఉండేటువంటి లాభాలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇంకొకటి, శంఖంలో పోస్తేనే తీర్థం అని మనకుంది. అవును కదా, శంఖు తీర్థం అని మనకు ఒక పుస్తకం కూడా వచ్చింది ఆ మధ్య. శంఖంలో పోస్తే, శంఖంలో ఎవరు చెప్పినా ఎవరు వినరు, శంఖంలో చెప్తేనే శంఖంలో పోస్తే కానీ తీర్థం అవదు అంటారు. అది సహజం. అమ్మవారి శంఖంలో పోసిన తీర్థము, నీరు మనకి తీర్థమైనప్పుడు అమ్మవారి కంఠసీమ శంఖంలా ఉందంటే ఆవిడ నోట్లోంచి వచ్చేవన్నీ కూడా మంత్రపూతాలు, వేదమంత్రాలు. అంతేగా మరి. అంతే. శంఖం యొక్క అద్భుతమైన శక్తి ఏమిటంటే, దాంట్లో నీళ్లు పోస్తేనే అది తీర్థం అవుతుంది. కరెక్టే కదా. శంఖంలో నీళ్లు పోసిస్తే తీర్థం అవుతుంది మనకి. అవునవును. మరి ఆ శంఖాన్ని ఊదితే దుష్టశక్తులు దూరం వెళ్ళిపోతున్నాయి. ఆ శంఖాన్ని ఒకసారి ఊదటం వలన మన యొక్క సంకేతం అవతల వాళ్ళకి వెళ్తుంది. పూజ చేసేవాళ్ళు యథావిధిగా ఇప్పటికీ కూడా షోడశోపచారాలు ఇంకా రకరకాల ఉపచారాలు చేస్తారు. వాళ్ళు శంఖానాదం చేస్తారు. శంఖానాదన తెల్లటి శంఖాలు మంచివి అమ్ముతారండి బయట, జాతి శంఖాలని అమ్ముతారు. ఆ శంఖం యొక్క తీరుతెన్నులు తెలిసిన వాడిని తీసుకెళ్ళి కొనుక్కుంటే మంచి తెల్లటి పెద్ద పెద్ద శంఖాలు తీసుకొచ్చి దాన్ని ఊదితే మొత్తం మా ఫ్లాట్స్లో ఆయన ఊది పూజ మొదలు పెట్టేవాడు, మొత్తం ఫ్లాట్స్ అంతా వినిపించేది ఆ శంఖానాదం. అంటే శివాలయాల్లో ఊదుతూ ఉంటారు ఇప్పటికీ. శివాలయం అంటే ఆ శివాలయాల్లో చేసేటప్పుడు పూజ చివరికి ఎప్పుడు ఊదాలో శంఖం ఉంటుంది కదా, అభిషేకము అలంకారం అందక చివరికి విజయ నినాదంతో ఒకసారి శంఖం అంతా ఊదుతారు. విజయ నినాదం చేయటానికి, విజయ నినాదం చేయటానికి శంఖారావం ఒకసారి చేస్తారు. ఆరంభంలో ఒకసారి, విజయం పొందినప్పుడు ఒకసారి ఆ శంఖారావం బట్టి ఆ యొక్క సంకేతం తెలిసిపోతూ ఉంటుంది. ఇంత అద్భుతమైనటువంటి శంఖంతో అమ్మవారి మెడని పోల్చి మనబోటి వాళ్ళకి ఇతర విషయం తెలుసుకోండి అని ఆమె నోట్లోంచి వచ్చే అన్ని మంత్రాలే. దాంట్లో పోస్తే నీరు జలం అవుతుంది, తీర్థం అవుతుంది. ఆ జలం తీర్థం అయినప్పుడు ఆ శబ్దం ఏమవ్వాలి? పంచభూతాల్లో మళ్ళీ శబ్దము జలము ఇవి ఉండనే ఉన్నాయిగా. ఆకాశం శబ్ద గుణం, జలానికి ప్రవహించే గుణం, మరి 2 పంచభూతాలు దాంట్లోనే ఉన్నాయి. ఇంకొకటండి, ఈ కంఠంలో చివరిగా మనం చెప్పుకునే విశేషం ఏంటంటే, ఈ కంఠం అనేది మన యొక్క కింద భాగం అంతా శరీరానికి తలకి మధ్య భాగం, అంటే తలని మొండాన్ని కనెక్ట్ చేసే భాగం కంఠం. అంతేగా. మీరు ఒక నామం కూడా చెప్పారు కదండి, సదా పంచదశాత్మైక స్వరూపాయే నమో నమః. 15 భాగాలు ఉంటాయి కదా. 15 భాగాలు సదా పంచదశాత్మైక స్వరూపాయ నమో నమః. ఈ కంఠమే కలుపుద్ది అన్నారు. కంఠమే కలుపుతుంది. ఎందుకంటే ఈ శిరోభాగాన్ని, ఇదంతా పైన ఉన్నటువంటి ఈ ముఖమండలము శిరోమండలాన్ని మొత్తం మధ్య కింద మొండానికి అంతా కలిపేది కంఠం. ఇది మధ్యలో భాగంలో ఉంది కనుక ఇది అమ్మవారి యొక్క కంఠసీమని శంఖంతో పోల్చి ఇంతగా వర్ణించి ఇంకొక మాట కూడా చెప్పారు. ఏమిటది? మనకి భక్తులకి భగవంతుడికి మధ్య అనుసంధానం చేసేది ఈ కంఠమే. అంతే కదా. భక్తులకి భగవంతుడిని మనం ప్రార్థించాలి. ఈ కంఠం లేకపోతే ఎలా ప్రార్థిస్తాం? విశుద్ధి చక్రం ఇక్కడ ఉండాలి గట్టిగా. అవునండి, అవును. ఒక వాక్కు రావాలన్నా, అమ్మ అని పిలవాలన్నా ఈ కంఠమేగా మరి. భక్తులకి భగవంతుడికి మధ్య అనుసంధానంగా శంఖం లాంటి మెడ అమ్మవారికి ఉంది. అందుకని ఆవిడ యొక్క ముఖం కానీ, ఆ శంఖం లాంటి అద్భుతమైన కంఠసీమని కానీ మనం ఇలా ఈ వర్ణనతో అద్భుతంగా అలా ఊహించుకొని ఒకసారి దర్శిస్తే దాంట్లో అరిషడ్వర్గాలను జయించేటువంటి అద్భుతమైనటువంటి మంత్రం ఉందండి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు వీటన్నిటినీ కూడా ఆ శంఖారావాన్ని ఒక్కసారి వినిపిస్తే మనకి మనలో ఉన్న అరిషడ్వర్గాలన్నీ కూడా దూరంగా, ఏదైనా దుష్టశక్తుల్ని బయటికి పంపిస్తారు. ఈ అరిషడ్వర్గాలన్నిటినీ కూడా మనం జయించవచ్చు.
అంటే కంఠసీమకి మొత్తం శరీరాన్ని మధ్య భాగంగా ఉండి కంట్రోల్ చేసేంత ఇది ఉంది. అంటే కింద మొండెం అంతా ఈ కంఠానికే కదా, మరి కంఠానికి ఇది వచ్చి పైన ఈ వాగ్భావ కూటం అంతా పెట్టారు. ఇదంతా కన్ను ముక్కు చెవి, మరి దీని అంతా అతుకు వేసేది కంఠమే కదా. మరి దీన్ని ఇచ్చేసేస్తారు కదా గణపతికి, పాపం ఎక్కడ తలకాయ దొరకలా. ఇది చాలా ముఖ్యం. మరి ఆ కంఠసీమని ఒక శంఖంతో పోలుస్తూ ఆ శంఖారం వల్ల అరిషడ్ వర్గాల్ని కూడా జయించవచ్చు. ఇది భక్తులకి భగవంతుడికి అనుసంధానంగా నిలిచినటువంటి కంఠసీమ అని కూడా మనకి ఒక ప్రబోధం ఉంది దీంట్లో. సో ఈ రకంగా మనం 17వ నామాన్ని పూర్తి చేసుకున్నామండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.